క్షమించండి గురుదేవ, ఆవేశంలో సారముని శత్రువులకు చంపపోయాను. బహుపరా అమ్మా, ఇప్పుడు శత్రువులు, యుద్ధం, కత్తులు, నెత్తురు తప్ప వేరే ఆలోచనే లేదా చిరంజీవి? తండ్రి పగ తీర్చడం కన్నా పుత్రుడికి వేరే ఆలోచన ఏముంటుందమ్మా? ఏ శత్రువులు మాయోపాయంతో నా తండ్రి ధీరసింహ మహారాజు ప్రాణాలు తీశారో ఆ శత్రురాజు గుణశేఖరుడు, వాడిని సకుటుంబంగా సమాధి చేయింటే నా ఖడ్గం శాంతించడమ్మా, శాంతించడం. ఏమో నాయనా, నీ ఆవేశం చూస్తుంటే నాకు భయంగా ఉంది. భర్తను పోగొట్టుకొని ఈ 6 మాసాలుగా ఎంత కృషిస్తున్నాను. ఆ దురదృష్టానికి తోడు. అమ్మా, అధైర్యంగా మాట్లాడు. నీవు వీర పత్ని మాత్రమే కాదు, వీర మాతవు కూడా. అదిగో చెల్లు వస్తున్నది, ఇక ప్రసక్తి తేకండి. అన్నయ్య, అమ్మా, నీకోసం అన్నయ్యని పంపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. వేటకు వెళ్ళిన దానివి ఇంత ఆలస్యం చేస్తే ఎలాగమ్మా? ఆలస్యమా? అన్నయ్య, వేటకు వెళితే అక్కడ ఏం లేదమ్మా. మరేం లేదన్నయ్య, వేట. నీ వేట విశేషాలు తర్వాత వింటానమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళదా నా తల్లి? వేటాడి వేటాడి చాలా అలసిపోయారు, ఇక పౌళించండమ్మా. నాకు నిద్ర రావటం లేదే చిలక. నాకు అలానే ఉందమ్మా. అయితే నువ్వు ఇక్కడే ఉండవే, ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుందాం. ఉత్త ఉత్త కబుర్లు చెప్పుకుంటే ఏం లాభం? కష్టపడి నిద్రపోతే మంచి కలైనా కనొచ్చు. అమ్మా దేవసేన, ఏం జరిగిందమ్మా? ఏం లేదన్నయ్యా, ఏం లేదు. చెప్పమ్మా, సందేహిస్తావే? నిన్నొక ప్రశ్న అడగనా అన్నయ్య? అడగమ్మా. నీ అన్న దగ్గర నీకు సందేహం ఎందుకు? నాకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటానంటే నువ్వు వద్దంటావా అన్నయ్య? నువ్వు కోరిన వరుని వివాహం ఆడటానికి నేను అభ్యంతరం చెప్పడమ్మా. అనవసరమైన అనుమానాలు లేకుండా హాయిగా నిద్రపోమ్మా.